ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది పెన్షనర్లకు ఊరటనిచ్చే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి నెల అందే సాధారణ పెన్షన్తో పాటు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అదనపు బకాయిలు కూడా ఖాతాలో జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో విశ్రాంత ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వృద్ధాప్యంలో ఆర్థిక స్థిరత్వం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పెన్షన్పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అదనపు రూపాయి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈసారి పెన్షనర్ల బ్యాంకు ఖాతాలో నెలవారీ పెన్షన్ మాత్రమే కాదు, అదనంగా పెండింగ్లో ఉన్న డిఆర్ అంటే డియర్నెస్ రిలీఫ్ బకాయిలు కూడా జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మే నెలలో చాలా మంది పెన్షనర్లు తమ ఖాతాల్లో 2 వేర్వేరు నగదు జమలను చూడవచ్చు. ఇది వృద్ధాప్యంలో పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కొనేందుకు ఒక బలమైన ఆర్థిక ఆధారంగా మారనుంది. ఈ అదనపు చెల్లింపుల వెనుక ప్రధాన కారణం కరువు భత్యానికి సంబంధించిన పెండింగ్ బకాయిల విడుదల. ధరల పెరుగుదలతో జీవన వ్యయం పెరిగినప్పుడు పెన్షనర్ల కొనుగోలు శక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం డిఆర్ రూపంలో అదనపు మద్దతు అందిస్తుంది. అయితే కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఈ బకాయిలు ఇప్పుడు విడుదల దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రయోజనం కేవలం సాధారణ పెన్షనర్లకే పరిమితం కాదని సమాచారం. ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వితంతువులు, తల్లులు, ఆధారిత కుటుంబ సభ్యులు, అలాగే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కూడా ఈ చెల్లింపుల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో విస్తృత స్థాయిలో లబ్ధిదారులకు ఉపశమనం లభించనుంది. ఇక మరో కీలక అంశం, కొత్త సవరణల ప్రకారం డిఆర్ శాతం 37.31% చేరినట్లు సమాచారం. గతంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదలగా భావిస్తున్నారు. ఈ పెంపు ప్రభావం పెన్షనర్ల మూల పెన్షన్ మొత్తాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎక్కువ మూల పెన్షన్ ఉన్న వారికి నెలవారీ అదనపు లాభం కూడా ₹1,000 స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు మందుల ఖర్చులు, పరీక్షలు, చికిత్సలు, రోజువారీ అవసరాల కోసం నెలకు అదనంగా కొంత నగదు అవసరమయ్యే వృద్ధులకు ఈ పెరిగిన మొత్తం గణనీయమైన ఉపశమనం కలిగించగలదు. ముఖ్యంగా ఆరోగ్య వ్యయాలు ఎక్కువగా ఉన్న కుటుంబాలకు ఇది ప్రత్యక్షంగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ అదనపు మొత్తాల కోసం పెన్షనర్లు ఎలాంటి కొత్త దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ట్రెజరీ వ్యవస్థలో లెక్కలు ఇప్పటికే అప్డేట్ చేసినందున అర్హుల ఖాతాలో ఆటోమేటిక్గా నగదు జమ అయ్యే విధంగా ప్రక్రియ కొనసాగుతుందని సమాచారం. అంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాలోనే మొత్తం జమ కానుంది. ప్రభుత్వం ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పెన్షనర్ల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేక నిధులు కేటాయించినట్లు ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బకాయిల విడుదలతో పాటు పెరిగిన డిఆర్ అమలు ఒకేసారి జరిగితే ఇది పెన్షనర్లకు నిజంగా పెద్ద ఊరటగా మారుతుంది. మొత్తంగా చూస్తే మే నెల పెన్షనర్లకు సాధారణ నెలలా కాకుండా అదనపు లాభాలు అందించే ప్రత్యేక నెలగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఖాతాలో జమ అయ్యే మొత్తాలు అధికారిక చెల్లింపుల తేదీలపైనే నిలిచింది.